ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం వెన్నను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలి, తర్వాత వెన్న నుంచి నెయ్యిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్రతిరోజు పెరుగు పేరాక ఫ్రిడ్జ్లో 3 గంటల పాటు పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీగడ బాగా ఎక్కువ వస్తుంది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో నుంచి పెరుగు గిన్నెను తీసి దానిలో ఉన్న మీగడను గరిటెతో తీసి ఒక గిన్నెలో కానీ లేదా బాక్స్లో కానీ స్టోర్ చేసుకోండి. ఇలా 20 నుంచి 25 రోజుల వరకు స్టోర్ చేసుకున్న మీగడను తీసి మిక్సీలో వేయాలి. తర్వాత బాగా చల్లగా ఉన్న నీటిని వేసి మీగడ అంతా ముద్దలా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకు వెన్న ముద్ద తయారవుతుంది. మిక్సీ వద్దు అనుకున్న వాళ్ళు కవ్వంతో చిలికిన వెన్న ముద్ద వస్తుంది. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన మీగడను కూడా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మీగడను గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు గిన్నెలో ఉన్న గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల వెన్న అంతా ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు తయారైన వెన్న ముద్దను మరొక గిన్నెలోకి తీసుకొని అందులోనే చల్లనీళ్ళు వేసుకొని 2 సార్లు కడిగి మరొక గిన్నెలోకి వెన్న ముద్దను వేసుకోవాలి. ఇలా నీళ్ళలో కడగటం వల్ల వెన్న పుల్ల వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు వెన్నను వేసుకున్న గిన్నెలో వెన్న మునిగేంత వరకు నీటిని వేసి మరొకసారి బాగా నీళ్ళల్లో కడిగి నీటిని వంపేసి వెన్న గిన్నెను స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. కొద్దిసేపటికి వెన్న అంతా కరిగి నూనెలా వస్తుంది. ఆ నూనెను నెయ్యి వాసన వచ్చేంత వరకు వేడి చేసి నెయ్యి వాసన వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు అందులోకి ఒక కరివేపాకు రెమ్మ, 7 మెంతి గింజలను పెరుగులో అద్ది నెయ్యి గిన్నెలోకి వేసి ప్లేట్ ముయ్యాలి. అప్పుడు చిట్టపటమని శబ్దం వస్తుంది. ఇలా చేయడం వల్ల నెయ్యి నుంచి మంచి వాసన వస్తుంది. నెయ్యి చల్లారాక ఒక గిన్నెలోకి ఫిల్టర్ ద్వారా నెయ్యినంతా వంపేసుకోవాలి. ఇప్పుడు మనకు రుచికరమైన సువాసననిచ్చే గుమగుమలాడే నెయ్యి తయారైంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.